ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని జీవీకేలో గల జీజీపీపీ కార్మికుల వేతనాల పెంపు సమస్యను స్థానిక నాయకులు ఎమ్మెల్యే గోరంట్ల దృష్టికి తీసుకురాగా సంబంధిత విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ 48 కుటుంబాలు వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. కడియం మండలం జయగురుపాడు గ్రామంలో పాతూరి రాజేష్, మరెడ్డి రమేష్, నాగిరెడ్డి రామకృష్ణ కార్మికుల ఆధ్వర్యంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారిని భారీ గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల సమస్యను స్థానిక నేతలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి వీరి సమస్యను తీర్చాలని కోరడం జరిగిందని తెలిపారు. అనంతరం బాణసంచా కాల్పుల మధ్య భారీ గజమాలతో గోరంట్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్గాని సత్యనారాయణ, అన్నదేవుల చంటి, పంతం గణపతి, చెల్లుబోయిన శ్రీనివాస్, ముద్రగడ జమ్మి, గట్టి సుబ్బారావు, వరగోగుల వెంకటేశ్వరరావు, దేవాళ్ల రాంబాబు, వట్టికూటి దత్తుడు, కర్రిబాబు, వల్లూరి రామ్మోహన్ రావు, వనమాలి బాలాజీ కార్మికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కార్మికులందరూ వరుసగా వచ్చి ఒకసారి దండ కింద దించు, ఇంకా కింద దించు. యాజమాన్యం ఒకటే కానీ జీతభత్యాల్లో తేడా వస్తుంది. గతంలో కూడా ఉద్యమం నడిచింది కానీ ఉద్యమ నేతలు సక్రమంగా నడుపుకోనందువల్ల దెబ్బతింది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మళ్ళా టేకప్ చేశాను, మాట్లాడుతున్నా, యాజమాన్యంతో మాట్లాడుతున్నా. మీరు ఒకే యాజమాన్యం, ఒకే అగ్రిమెంట్ ఉండాలి కానీ 2 అగ్రిమెంట్లు ఏంటి? వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తారు? ఎందుకంటే ఈ ప్రాంతంలో మన వాళ్ళే కోస్టల్లో పనిచేసేదంతా మన ప్రాంతం వాళ్ళు, మన కడియ మండలం వాళ్ళు అందరూ కూడా. ఇది ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు నేను ఫైట్ చేస్తా ఉన్నా మేనేజ్మెంట్ మీద. మీకు తెలియదు ఎవరికి కూడా. మేనేజ్మెంట్లో ఫైట్ చేస్తున్నా. వివిధ ఒకే పనికి ఒకే జీతం ఉండాలి, అంతేగాని 2 జీతాలు ఉండడానికి వీల్లేదని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం. త్వరలో దాన్ని కూడా పరిష్కారం చేసేందుకు అవకాశం వస్తుంది. వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపడం నా సంతోషం. ఇవాళ ఉంది 47 కుటుంబాలు. చాలా సంతోషం తమ్ముడు. మీరందరూ సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా రవికుమార్ గారు నాకు మిత్రులు, బంధువు కూడా, ఆయన కూడా చెప్పాను. ఆయనకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఫోన్ చేస్తే వెంటనే మళ్ళీ రెస్పాండ్ అవటం, వెంటనే పనిచేసే విధానం. మొన్న అడిగాను, నాకు సబ్స్టేషన్ కావాలన్నా, శాంక్షన్ పో అన్నాడు, శాంక్షన్ ఇచ్చేసాడు కడియాన్ని. ఇవాళ కడియంలో సబ్స్టేషన్ కోట్ల రూపాయలతో అది మొదలుపెట్టాం. ఇవాళ ఎందుకంటే ఏదైనా పనిచేసే విధానం. 14లో 19 మధ్య చాలా పనులు చేశాం. అమర్నాథ్ గారు ఉన్నారు ఇక్కడ. అన్నా అంటూ వచ్చేవాడు, పొద్దున ఎంటేసుకొని, రమేష్ని ఎంటేసుకొని అన్నా అంటూ వచ్చేసేవాడు. అదిగో ఆ పని ఈ పని, శాంక్షన్ బోర్డు పనులు చేసాం ఆ రోజున. మరి 19లో మళ్ళీ నన్ను గెలిపించారు మీరు, కానీ ప్రభుత్వం రాలే. 24 దాకా ఎన్ని పనులు నడిచినాయి ఈ ఊళ్ళో? 14 నుంచి 19 దాకా ఈ రోడ్లన్నీ వేసాం కదా. మరి ఎందుకు 19 నుంచి 24 దాకా పనులు నడవలేదు? ఏమైపోయినాయి డబ్బులు? పంచాయతీ డబ్బులు లేవు, 15th ఫైనాన్స్ డబ్బులన్నీ పట్టుకుపోయారు, అభివృద్ధి లేదు. మరలా ఇవాళ మొదలెట్టాం. ఆ రోజున మా సత్యనారాయణ గారు, ఎంపీపీ గారు, మండల ప్రెసిడెంట్ కూడా, ఆయన ప్రసాద్ గారు చెప్పి ఎన్ని కాపు లోన్లు తెచ్చాం, సబ్సిడైజ్ లోన్స్, ఎన్ని బీసీ లోన్లు తెచ్చాం, ఎన్ని మైనార్టీ లోన్లు తెచ్చాం, ఎన్ని ఎస్సీ లోన్లు తెచ్చాం. మరి 5 ఏళ్లలో ఒక్కడికైనా ఎవరికైనా ఆర్థిక సహకారం అందిందా? 3000 రూపాయలు పెన్షన్ చేస్తానన్న పెద్ద మనిషి 5 ఏళ్లకు పెట్టాడు, 3 ఏళ్లు. అదే 100 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా పెంచిన గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 4000, 3000, 4000 చేస్తానని చెప్పి మాట తప్పలేదు, మడం తప్పలేదు. అధికారంలోకి వచ్చిన నెలలోనే పాత బాకీ కూడా లెక్కేసి 7000 రూపాయలు చేతిలో పెట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రభుత్వం చేసింది? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. మీకు తెలియదు, మా వాళ్ళు కూడా అంటారు